ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ప్రచారం చేసినటువంటిది ఏదో బూమ్ బూమ్ బీర్లట వాటి పేర్లు కూడా మనం వినడమేమో అలాంటి పేర్లు నాకు వాటి ఒకసారి అవి ప్లే చేయండి అసలు ఎవరు తీసుకొచ్చారు ఎందుకు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తారు రేపు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ బ్రాండ్లు ఉంటాయా ఉండవా 99 రూపాయలకు ఎలాంటి బ్రాండ్లు తీసుకొస్తారనేది ఒకసారి చూద్దాం 2017 జూన్ 7న హై వోల్టేజ్ అంట వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎన్జి 10,000 బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ అట ఇది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తరువాత 2017 నవంబర్ 22న ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా నాసి రకం మందు లేకపోతే ఈ బ్రాండ్లు ఎవరికి తెలియవని వారు తీసుకొచ్చినవి అవన్నీ నెక్స్ట్ 2018 అక్టోబర్ 26న వారు సంతకం పెడితే వచ్చినవి గవర్నర్ రిజర్వ్ లెఫైర్ నెపోలియన్ ఓక్టోన్ బ్యారల్ ఏజ్ 7th హెవెన్ బ్లూ నెక్స్ట్ ఆ పేర్లు కూడా చదవలేం నెక్స్ట్ 2018 నవంబర్ 9 రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చేతులతో ఇలా సంతకాలు చేస్తే వచ్చినవి ఇవి ఇప్పుడు అందరూ చూడాల్సిన రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీలో ఆయన చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు ఆయన తీసుకొచ్చిన బ్రాండ్ల గురించే చెప్తుంటారు కదా 2019 మే 14న బూమ్ బూమ్ బీర్లు బ్లాండే బిరా 91 పేరుతో బీర్ బ్రాండ్ తీసుకొచ్చారు మరి ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారే తెచ్చారు వారి బ్రాండ్లే అవన్నీ ఇంకా ఉన్నాయా 2019 మే 15న టీఐ మ్యాన్షన్ హౌస్ టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ అంట చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు మందుబాబులన్నీ ఇవి ఉంటాయా తీసేస్తారా 99 రూపాయలకి ఎలాంటిది ఇస్తారు అని అంటే నేనైతే 99 రూపాయలకే నేను పోస్తాను అందరికీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏది కావాలో అది కొనుక్కోవచ్చు ఆ ఏర్పాట్లు చేస్తాను అందుబాటులో ఉండడానికి 46,000 బెల్ట్ షాపులు 2014-18 మంది ఉన్నాయే అవి కూడా వస్తాయని అంటూనే పోసే బాధ్యత నాది తాగినోడికి తాగినంత పోసే బాధ్యత నాది తర్వాత మీ భర్తల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీది అని అంటున్నారు అంటే జీవితాలు నేను నాశనం చేస్తాను మీరే జాగ్రత్త చేసుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా నాకు ఆ బాధ్యత లేదని ఆయనే మాట్లాడుతున్నారు ఒకసారి ఆ బయట ప్లే చేయండి క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు నేర్పించా ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు నేర్పించా ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం నాగమణి గారు మీరు వినే ఉంటారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు సాయంత్రం అయితే నేనే గుర్తొస్తాను మందుబాబులకి వాళ్ళకి మంచి మందు కావాలంటున్నారు కాబట్టి తక్కువ రేటుకే ఇస్తానన్నారు 99 రూపాయలకి ఇస్తారట ఇప్పుడు కానీ దాన్ని తాగి రాష్ట్రం అంతా చెడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబంలో ఉన్నటువంటి మహిళద అంటే పోసే బాధ్యత నాది మాన్పించే బాధ్యత భార్యలు నమస్కారం అండి నమస్తే నమస్కారం అండి ఈశ్వర్ గారు ఎమ్మెల్యే గారికి కృష్ణరాజు గారికి ప్యానెల్లో ఉన్న అందరికీ నా నమస్కారాలండి నమస్తే హలో నమస్తే ముఖ్యంగా ఈ రోజు గాంధీ జయంతి రోజున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన క్షమించమని గాంధీ మహాత్ముని వేడుకుంటూ ఎందుకంటే ఈ రోజు మద్యం మాంసం దుకాణాలు అన్నవి బంద్ ఉంటాయి అది ఎక్కడా ఉండవని స్కూల్కి వెళ్ళి పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలుస్తుందండి అలాంటిది ఇలాంటి రోజున ఆ మద్యం పాలసీ గురించి మద్యం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా విచారకరం ఆయనకి మంచి బుద్ధి విచక్షణ ఇవ్వాలనేసి ఆ గాంధీ మహాత్ముని వేడుకుంటూ చర్చను కొనసాగిద్దామండి ఇంకా
తాగండి ఊగండి, తాగి ఊగండి, సంపద సృష్టించండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలసీ. ఎందుకంటే తాగి ఊగి సంపద సృష్టిస్తే ఆ సంపద అంతా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకులు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ సంపదను అనుభవించడానికే ఈ మద్యం పాలసీలు అన్నది ఈయన తీసుకొచ్చారు. ఈయన మద్యం తాగపోతే ఏమైపోతారో, మద్యం తాగపోతే ఎక్కడ ఈ రెవెన్యూ అంతా కూడా వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళదో అని ఈయన బాధ. ఆయన 2018లో ఒక మాట చెప్పారండి. హలో మేడం, ఎస్ ప్లీజ్. 2018లో ఒక మాట చెప్పారు. అందరూ అయ్యప్ప మాలలు వేసుకుని మద్యం తాగడం మానేస్తున్నారు, మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని బాధపడ్డారు ఈ సోకాలు సనాతన ధర్మ పరిరక్షణ వ్యక్తులు. ఇలాంటి వాళ్ళు మద్యం గురించి, ప్రజల గురించి మాట్లాడతారు. ప్రజల సంక్షేమం గురించి వీళ్ళకి ఏమన్నా పడుతుందండి? ప్రజల సంక్షేమం అన్నది లేదు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా మద్యం కానీ ఇసుక పాలసీలు కూడా ప్రైవేట్ పరం చేయడంతో 28,000 కోట్ల ప్రభుత్వం నష్టం వస్తుంది. అంటే ఈ 28,000 కోట్లు వీళ్ళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల్ని పెంచడానికే ఈయన పెట్టిన పాలసీ. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించుకుని వచ్చింది మద్య నిషేధం పెడదామని చూసిన, గ్రాడ్యువల్ గా తగ్గించుకొద్దామని మద్య నిషేధం రేట్లు పెంచి మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసుకుంటూ వస్తూ ఆయన చేస్తే ఆయన్ని తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 2,000 మందికి ఒక సచివాలయాన్ని పెట్టి, సచివాలయానికి 10 మంది ఉద్యోగుల్ని వాలంటీర్లు పెట్టి, ప్రతి 50 ఇంటికి ఒక వాలంటీర్ని పెడితే ఈ మన చంద్రబాబు నాయుడు గారు చేసుకొచ్చింది 10,000 మందికి ఒక బార్ పెట్టి, 2,000 మందికి ఒక బ్రాందీ షాప్ పెట్టి, ప్రతి 100 మందికి ఒక బెల్ట్ షాపులు చొప్పున చేసుకొస్తున్నారు. ఇదండి ప్రజా సంక్షేమ పాలన. ఈయనకి మద్యం ద్వారా వీళ్ళు ప్రజలందరూ తాగాలి, ఊగాలి, ఆ డబ్బంతా నాశనం చేయాలి, కుటుంబాలు నాశనం అవ్వాలి. ఇందాక ఇప్పుడు మనం ఒక బైక్ చూసామండి. నేను మద్యాన్ని 99 రూపాయలకి ఇస్తున్నాను, అక్క చెల్లెమ్మలే అంతా అదుపులో పెట్టాలని. నీకు 99కే నీకు అందుబాటులో పెడుతున్నావు. పొద్దున్న 6 గంటల నుంచి ఎప్పటి నుంచైనా నీకు ఇప్పుడు అందుబాటులో ఉంటే పిల్లలకి కూలి చేసుకొచ్చిన వాళ్ళు ఏమిస్తారండి? ముఖ్యంగా నిన్న కాక ఇప్పుడు ఆ 10 రోజుల క్రితం కాకినాడలో జరిగిన సంఘటన, ఈ మద్యం విచ్చలవిడిగా తాగి ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్ని రకాలు తాగి భార్యకి ఇవ్వక, అబ్బాయికి బీపీ ఉందని చూసుకోక ఈ బ్లడ్ క్లాట్స్ అన్ని వచ్చేసి జనరల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చచ్చిపోయే పరిస్థితి అండి. ఎవరో పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీలోకి ఇది రాదు, ప్రైవేట్ దాంట్లోకి తీసుకొచ్చి పడేస్తే బతుకుతాడా లేదో చచ్చే పరిస్థితి. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రజారంజక పాలన చేయవలసిన సీఎం అనండి ఈ మాటలు మాట్లాడడం. ఈయన చూడండి ఇప్పుడు ఎక్సైజ్ శాఖకి ఇప్పుడు మట్టి అంటకుండా ఒక విషయం తీసుకొచ్చారు. ఏపీయు ఐఏఎంఎల్ ద్వారా ఈ తతంగాన్ని నడిపి టీడీపీ లిక్కర్ సిండికేట్ కి బార్లా తెలిసిందండి తలుపులు. దీని ద్వారా ఈ కన్సల్టెన్సీకి 100 కోట్ల టర్నోవర్ ఉండాలంట. ఏంటండి అది? వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో కానీ విదేశాల్లో కానీ వాళ్ళ టర్నోవర్లు ఉన్న వాళ్ళు ఈ సిండికేట్లు ఇది చెయ్యొచ్చని. అంటే ఇది ఏమన్నా రోడ్లు కానీ లేకపోతే కాంట్రాక్టులు ఇవన్నీ చేసేదా ఏంటిది? అందులోని ఈ టెండర్లు 13వ తారీఖున పెడతారట, 17వ తారీఖు కల్లా బిడ్లు క్లోజ్ అయిపోతాయట. అంటే 4 రోజులు గడువు. అంటే ఇంకెవరో రాకూడదు. వీళ్ళే ఆల్రెడీ నిర్ణయించేసుకున్నారు కాబట్టి, వీళ్ళే ఎవరికి వాళ్ళ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళందరూ రెడీ చేసి పెట్టుకుని వాళ్ళ కోసమే. ఎప్పుడైనా ఇది వచ్చినప్పుడు కనీసం 14 రోజులు గడువు ఉంటుంది. ఆ గడువు కూడా ఇవ్వకుండా 4 రోజులు గడువు పోతే ఉండకూడదని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా ఈ బిడ్లు వేసిన తర్వాత 1 రోజుకండి ప్రెజెంటేషన్ కి టైము. ఏంటండి దారుణం? అంటే ఆల్రెడీ వీళ్ళే సంపద సృష్టించడం, ఎవరికి సంపద పెట్టుకుంటారు వాళ్ళు ఈ తాగడానికి, వీళ్ళకి తల్లికి వందనం ఇవ్వలేదు మేడం, మహిళలకి 3 సిలిండర్లు ఇవ్వట్లేదు, తల్లికి వందనం ఇవ్వట్లేదు, తల్లికి వందనం లేదు, మహిళలకి 3 సిలిండర్లు లేవు, ఉచిత ప్రయాణం లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు, తీసేస్తున్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, అన్నదాత సుఖీభావ అని పెట్టారు, అది లేదు, కేవలం మద్యం మాత్రమే ముందుకు తీసుకొచ్చారు 99 రూపాయలని. ఈ రోజు మహిళలు గాని లేకపోతే యువత గాని వీళ్ళు ఈ తాగి ఆ మత్తులో ఉండి రాష్ట్రం మత్తులో ఊగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే వాళ్ళు ఉండరా? ఇంకా ఇదేమన్నా ఈ ప్లాన్ ఏమన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ఎవరినే ప్రశ్నించకూడదండి. వాళ్ళు ఏం చెప్పినా నిన్న వరకు జరిగిన ఈ లడ్డూ వివాదంలో చూడండి, జరిగిందో లేదో తెలియకుండానే నానా పెంట చేసుకొచ్చారు. మొత్తం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ మనోభావాలు దెబ్బతీశారు. నిన్న కోర్టులో సాక్షాత్తు సుప్రీంకోర్టు మాట్లాడుతుంటే
వాళ్ళ వదిలి గారైన పురంధేశ్వరి గారు మాట్లాడతారు, కోర్టులోనే సుప్రీం కోర్టులో తప్పబట్టగలుగుతున్నారు. ఆయనకు సంబంధించిన స్వామీజీలు కూడా ఏం జరిగిందో చూడకుండా వాళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళందరూ ఏం మాట్లాడతారండి? ఎందుకంటే దానికి ఒక్కటే నిదర్శనం సార్, కేంద్రంలో ఉన్న సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్లు వేయించారు, హత్యా ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయనకి నచ్చలేదంటే ఎవరినైనా ఏదైనా చేయగలడు. అలాగే రాష్ట్రాన్ని కూడా ఇప్పుడు నాశనం చేయడానికే ఈ మద్యం పాలసీ. కాదు, ఎక్కడైనా ఎవరైనా ఏం కోరుకుంటారు మేడం? నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అడుగుతారు కానీ నాణ్యమైన మద్యం ఇస్తానని ఎవరైనా చెప్తారా? అంటే ఇస్తే ఇచ్చారు. ఇవి రెండు అత్యవసరం రాష్ట్రానికి ఏవి? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఐక్యరాజ్య సమితికి అక్కడికి వెళ్ళి మనకి ప్రతినిధులుగా వెళ్ళారు ఆంధ్రప్రదేశ్. అలాంటి పిల్లల్ని, అలాంటి చదువుని అన్నింటినీ కూడా నాశనం చేశాడు. విద్యా విధానాన్ని నాశనం చేశాడు. ఈ రైతు భరోసాలు కానీ ఏ పథకాలు లేకుండా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఈశ్వరమంటూ ఉన్నారు ప్రజలందరూ. జగనన్న ప్రభుత్వంలో అందరూ ఎంత హుషారుగా ఉన్నారో. ఈ రోజుకి 100 రోజులు కాకుండా వాళ్ళకి కేకే సర్వే అని వాళ్ళు వస్తారని చెప్పిన కేకే సర్వే మనం చెప్పిందండి. 100 రోజులు కేకే సర్వే చెప్పింది. ఈ 100 రోజుల్లో చాలా దిగజారిపోయారు. వైసీపీనే వీళ్ళు ఇంకా హైలైట్ చేసుకొస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా వైసీపీకే వెన్నుదన్నుగా ఉన్నారు. వీళ్ళని ఎవరైనా నమ్మట్లేదు, ఇతను మోసం చేస్తున్నాడని గమనించారండి 100 రోజులకే. రైట్.